అయితే తెలియజేస్తున్నారు. అనంతపూర్ వారు ట్రాక్సో యాప్ వారు ట్రాక్సో కొత్తగా లాంచ్ చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా కానీ చిన్న చిన్న క్రియేటర్స్ ఎవరైనా సరే ట్రాక్సో యాప్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఎలాగుంటుందో అలాగే ఉంటుందండి. మీరు కూడా ఇలాంటివన్నీ మిస్ చేసుకోవద్దండి. మా వీడియోస్ చూస్తూనే ఫాలో అయిపోండి. ఇది కూడా అక్కడ మీటింగ్ జరుగుతుంది, మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చామండి. ప్రతి ఒక్క యూట్యూబర్స్కి క్రియేటర్స్కి ఈరోజు చాలా అయితే గ్రేడ్గా అవార్డ్స్ కూడా ప్రకటించారు ట్రాక్సో వారు. మీరు కూడా ఆ వీడియోని మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరూ ఈ ట్రాక్సో ఛానల్ మాత్రం కంపల్సరీగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని మాత్రం కంపల్సరీగా అందరూ యూజ్ చేసుకోండి. ఓకేనండి, రెండు వీడియోలు కలిపి. మొత్తానికైతే మీకు ఈ వీడియోలోకి వెళ్ళిపోతున్నానండి. మొత్తం చూపిస్తాను డీటెయిల్స్గా. మీరు కూడా ప్రతి ఒక్కరు చూసేయండి. ఈ ట్రాక్సో యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న యూట్యూబర్స్ కానీ క్రియేటర్స్ కానీ అలాగే రీల్స్ చేస్తున్నవారు కానీ ఇంకా ఇంట్లో ఉండి ఎవరైనా కానీ మేము ఈ విధంగా చేయాలి, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీకు ఏ విధమైన సోషల్ మీడియా ఏదైనా సరే ప్రతి ఒక్కరూ ఈ యాప్ని యూజ్ చేసుకునే విధంగా ఈ ట్రాక్సో వారు ఈ ఛానల్ని అయితే క్రియేట్ చేశారు. ఈరోజు గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారండి. ఆ విశేషాలు కూడా మిమ్మల్ని కూడా చూపిస్తాము. మీరు కూడా చూసేయండి. నేను ఒక్కరినే చూస్తే సంతోషించుకోకుండా మిమ్మల్ని కూడా మా వంతుగా ప్రయత్నిస్తున్నాము చూడాలని. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. యూట్యూబర్స్ అనంతపూర్లో ఉండేవారంతా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు క్రియేటర్స్ మనకు ఇక్కడ అందరూ అందుబాటులోకి వచ్చారండి. మీకు కూడా చూపించాలనే ఈ ప్రయత్నం వీడియో అయితే రండి చూపించేస్తాను.
ఇంకొకటి ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఇవ్వండి. ప్రతి ఒక్కటి నేను అటెండ్ అవుతాను. ఏ చిన్నదైనా కూడా నేను అటెండ్ అయ్యి దాన్ని క్లియర్ చేయడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. ఏ చిన్నది ఉన్నా కూడా నాకు చెప్పండి, పర్లేదు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత లంచ్ కూడా ఉంది, అందరూ లంచ్ చేసి తృప్తిగా వెళ్ళాలని ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏమంటే మన గురుచరణ్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన నేను వస్తానని మీరు అని గురుచరణ్ గారు వచ్చారు. మీరు చెప్పి మాకు మా దీని గురించి మేము చెప్పిన దాన్ని విన్నంత వరకు, మీకు అర్థమైనంత వరకు మీరు దీనిలో చెప్తారంటే స్టేజ్ మీద గురుచరణ్ గారు తెలిసే ఉంటారు చాలా మందికి. ఆయన సినిమాల్లో చేశారు, సీరియల్లో చేశారు, బాగా వెరీ పాపులర్ యాక్టర్. అండి, అందరికీ నమస్కారం. నా పేరు గురుచరణ్. 25 ఏళ్ళ నుంచి అనంతపురంలో ఉంటున్నాను. సో హైదరాబాద్లో నా యాక్టింగ్ కెరియర్ని పర్సూ చేస్తున్నాను. రీసెంట్గా అనుకోకుండా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని కాకుండా, నాకు తెలిసింది 10 మందికి చెప్పాలి, తద్వారా అందరి మైండ్లో ఉండాలి, ఎస్పెషల్లీ డైరెక్టర్స్ అందరూ చూడాలి, అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా అనేది అందరికీ తెలియాలి, నేను ఎలా చూస్తున్నాను సినిమా అనేది అనే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టి చేయడం జరిగింది. మొదట ఒక పాడ్కాస్ట్లో నన్ను పిలిచి నాతో మాట్లాడుతున్నాను. అందులో నేను ఒక సెలబ్రిటీ గురించి ఒక మాట ఏదో చెప్పాను, అది బాగుంది అనిపించి అదొక్కటి కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, జస్ట్ ఒక 1 minute. దానికి 5,000 వ్యూస్ వచ్చాయి. అబ్బా, 5,000 వ్యూస్ అంటే అప్పటిదాకా నాకు 4 అంకెలకి ఎలా ఉంటాయో తెలియదు. 5,000 వ్యూస్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు, నేను చాలా గ్రేట్ అని అనుకున్నాను. తర్వాత అదే పని మళ్ళీ చేద్దాం, ఇదేదో క్లిక్ అయింది కదా అని చెప్పి వి విల్ రిపీట్ ద సక్సెస్ ఫార్ములా యూజువల్. సో ఇంకొక చిన్న ఇంటర్వ్యూలో ఇంకొక మంచి మాట ఏదో చెప్పాను, చిన్న కథ లాంటిది. అది పెడితే దానికి 6,500 వ్యూస్ వచ్చాయి. ఇంకా అత్యంత శక్తివంతుడి నేనే ఈ ప్రపంచంలో, 6,500 వ్యూస్ వచ్చాయి అన్నట్టుగా అనుకున్నాను. తర్వాత పాజిటివ్ థింకింగ్ గురించి నేను ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను. ఆ విషయం కూడా అందరికీ చెప్తాము, ఎవరన్నా 2-3 విన్నా చాలు అన్న ఒక ఉద్దేశంతో ఒక రీల్ చక్కగా నేనే మంచి లైటింగ్, ఆర్టికులేషన్ ఆఫ్ వర్డ్స్, మంచి ఉదాహరణలు వాడి ఒక చిన్న రీల్ చేయడం జరిగింది. ఎడిటర్తో కూర్చొని చక్కగా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అది ఒకరోజు నేను నిద్రపోయి లేచి చూసుకునేటప్పటికీ 35,000 వ్యూస్లో ఉంది. నేను మా ఎడిటర్కి ఫోన్ చేసి, ఏంటిది అసలు 6-7 అవర్స్లో 35,000 వ్యూస్, అదే 6,000 వ్యూస్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ 35,000 వ్యూస్ ఏంటి అన్నా. చాలా బాగా చేశారు, థ్యాంక్స్ అండి అని అన్నా ఎడిటర్తో. అంటే సార్ 1 వీక్లో 1 lakh కూడా రీచ్ అవుతుంది నేను సార్. అంటే నేను 1 lakh అనే ఒక మాట నా మైండ్లో సెట్ కాలేదు. ఏదో చాలా పెద్దది, మనకు జరగకూడదు, జరగంది, పక్కన వాళ్ళకి తిరిగినంత వ్యూస్ ఏదైనా అనుకుంటూ ఉండేవాడిని. నిజంగా 1 lakh వ్యూస్ వస్తాయంటారా అన్న. సార్ మీరు వీడియోలో మీరు పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పి మీరే పాజిటివ్గా లేకపోతే ఎలా సార్ అన్నారు. కరెక్ట్ నేను జస్ట్ జోక్ చేశాను, అర్థం చేశాను. సో ఈవెన్చువల్లీ 1 వీక్ తర్వాత ఒక 1 lakh క్రాస్ అయ్యింది. అంటే ఏంటో 1 lakh కూడా క్రాస్ అయ్యింది అనుకోండి. తర్వాత ఇదే పందాలో ఇంట్రెస్టింగ్ థింగ్స్ జనాలకు ఉపయోగపడేలాగా చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో కన్సిస్టెంట్గా ఇంట్రెస్ట్గా ఉండే వీడియోస్ చేస్తూ ఉండడంతో కొన్నాళ్ళకి 35 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. కొన్ని వీడియోస్ 35 లక్షల వ్యూస్. అంటే నేను 5,000 వ్యూస్ దగ్గర నా పరిస్థితి మీకు చెప్పాను. అలాంటిది 35 లక్షల వ్యూస్ వస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఏం చేశాను, ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది, ఎందుకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయని ఒకసారి ఆలోచిస్తే, ఒకటి సిన్సియారిటీ, మనం చెప్పేది జనాలకి ఉపయోగపడాలి అని ఒక ముఖ్య ఉద్దేశం. దాని నుంచి ఏదో వ్యూస్ రావాలని కాదు, రీచ్ రావాలని కాదు, ట్రెండింగ్ టాపిక్స్ మాట్లాడాలని కాదు. ఒకటి మనం చెప్పేది జనాలకి ఉపయోగపడాలి ఎంతో కొంత అనే ఒకే ఒక ఉద్దేశం, అది ఒకటి. 2 కన్సిస్టెంట్గా ఎవ్రీ 3 డేస్కి ఒక వీడియో, ఎవ్రీ 4 డేస్కి ఒక వీడియో, అలా కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళడం వల్ల అల్గారిథంలో చాలా క్లిక్ అయ్యి అందరికీ చాలా నచ్చి అలా ఒక స్థాయికి వెళ్ళడం చాలా తక్కువ కాలంలోనే జరిగింది. సో నేను ఒక మాట మీకు చెప్పాలి, ఒక విషయాన్ని కన్ఫెస్ చేయాలి. నేను యాక్టింగ్ రంగంలో ఉన్నప్పుడు, యాక్టింగే చేస్తూ ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ని, క్రియేటర్స్ని చూసినప్పుడు వీళ్ళు ఏదో లైకుల కోసం, ఫాలోవర్ల కోసం చేస్తుంటారు అని ఎంతో ఒక 5% ఒక చిన్న, మనం యాక్టర్స్ కదా, మనం ఇలా చేయకూడదేమో అన్నట్టుగా ఏదో రకరకాల పిచ్చి ఆలోచనలో ఒక ఆలోచనగా ఉండింది. బట్ ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత కన్జ్యూమ్ చేయడం ఇంట్లో ఉండడం కన్నా క్రియేట్ చేయడం ఇంట్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది మనల్ని 10 మందికి చూపిస్తుంది. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్
అసలు నాకే తెలియదు, నాలో ఈ విషయాలు ఉన్నాయా, జనాలు ఈ విషయాన్ని అప్రిషియేట్ చేస్తారని నాకే తెలుసుకొని జనాలు విలువ ఇస్తారో ఎవరో నాకు తెలియదు, కానీ నాకంటూ నేను ఒక విలువ ఇచ్చుకునే వ్యక్తిగా ఎదుగుతూ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తూ మనం ఏమైనా చేయగలం, మనకంటూ ఒక పని ఉంది, మనల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, ఒక రెస్పాన్సిబిలిటీ బిల్డ్ చేయడం, దానికి బై ప్రోడక్ట్ గా ఫాలోవర్స్, దానికి బై ప్రోడక్ట్ గా డబ్బులు, దానికి బై ప్రోడక్ట్ గా అవకాశాలు ఇవన్నీ రావడం, దీంతో మైండ్ ఎప్పుడు కూడా ఫోకస్డ్ గా ఒక రెస్పాన్సిబిలిటీ విధంగా, తర్వాత జనాలకి ఏ ముఖ్యమైన విషయం మనం చెప్పాలనేటట్టుగా కంప్లీట్ ఎప్పుడు ఎంగేజ్డ్ గా, ఒకవేళ ఈ సోషల్ మీడియాలో క్రియేటింగ్ సైడ్ లో లేకపోతే ఖాళీ టైం ఎక్కువైపోయి ఏం చేసేవాళ్ళమో తెలియదు. దీనివల్ల ఎప్పుడు మైండ్ ఆలోచిస్తూనే ఉంది కంటిన్యూస్ గా మంచి విషయాలు మీద. ఇది ఒక మనిషి కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక క్రియేటర్ కానీ, ఒక నటుడు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మంచి మంచి వేలో, మంచి దిశగా వాళ్ళ జర్నీ జరపడానికి, వాళ్ళ ప్రయాణం కొనసాగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది క్రియేషన్ అన్నది. కేవలం డబ్బుల కోసం ఇంకో కోసం కాదు, మన మైండ్ యాక్టివ్ గా, చురుకుగా, కరెంట్ ట్రెండ్స్ మీద అప్డేటెడ్ గా ఉంటూ అందరితో కనెక్షన్స్ పెంచుకుంటూ చాలా మంది గొప్ప గొప్ప హైకోర్టులో వాదించే అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, స్పోర్ట్స్ మెన్, క్లైంబర్స్, అథ్లీట్స్, చాలా మంది డైరెక్టర్స్, రైటర్స్ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. మనం ఒక మాట మనం మాట్లాడామంటే దాని నుంచి అది 10 మందిని తీసుకొని వస్తుంది. మనం పాజిటివ్ యాటిట్యూడ్ లో మాట్లాడామంటే మన సర్కిల్ అంతా కూడా చాలా మంచివాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, చాలా పాజిటివ్ గా ఆలోచించేవాళ్ళు, వెన్ను తట్టేవాళ్ళు, వెన్ను తెరిచేవాళ్ళు, సపోర్ట్ గా నిలబడేవాళ్ళు, ఒక మంచి ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అయింది. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ అనేది ముందే చేసి ఉండొచ్చు కదరా, జస్ట్ చేపట్టి 10 నెలలు అయింది. 10 నెలల్లోనే 4 లక్షల సబ్స్క్రైబర్ల దాకా, 4 లక్షల ఫాలోవర్ల దాకా వచ్చారు. అరే ఇదేదో చాలా బాగుందిరా, మన మైండ్ ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది, మంచి విషయాల గురించి ఎదుగుతూ ఉంటుంది అనుకుంటున్న తరుణంలో సుధీర్ గారు టచ్ లోకి వచ్చారు. ఇలా క్రియేటర్స్ అందరినీ గుర్తిస్తున్నామని, గౌరవిస్తున్నామని చెప్పినప్పుడు చాలా అత్యంత ఆనందం వేసింది అనమాట. అరే ఇన్నాళ్ళు మనం చేసింది ఆడియన్స్ లో మాత్రమే ఉంది, ఇలా ఒక వ్యక్తి మనల్ని గుర్తించి ఇలా పిలిపించి ఇలా మాట్లాడుతున్నారు అందరి గురించి. నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది 70-80 మంది వస్తున్నారని తెలుసుకుని చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా సరే రాత్రి నేను బయలుదేరి ఉదయానికల్లా ఇక్కడ చేరుకొని మీ అందరి మధ్య ఉండడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా క్రియేటర్స్ అందరినీ గుర్తించి ఇలాంటి ఒక వేదిక మీద ఇలాంటి ఒక సభ ఏర్పాటు చేసి అప్రిషియేట్ చేయడం అనేది చాలా అభినందనీయమైన విషయం. సుధీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి తెలిసినందుకు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న టైంలో ప్రాక్సో గురించి ఇంతకుముందు సుధీర్ గారు చెప్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఒక వ్యక్తి ఎంత లోతుగా ఆలోచించి ఒకదాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అటు యూజర్ కి ఇటు క్రియేటర్ కి లోతుగా ఆలోచించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఆలోచించని కోణంలో ఆలోచిస్తున్నారని నాకు అనిపించింది. అతి తొందరలోనే వాటన్నిటికీ మించిన ఆదరణ ప్రాక్సో యాప్ పొందుతుందని నాకు అనిపించింది. అండ్ సార్ అతి తొందరలో ఒక పెద్ద సక్సెస్ మీట్ లో మనం కలవాలి సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మీట్ అయ్యే ఒక గొప్ప అనుభూతిని, అవకాశాన్ని క్రియేట్ చేసిన సుధీర్ గారికి అండ్ ఆర్గనైజర్స్ అందరికీ, హరికృష్ణ గారికి, పవన్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మళ్ళీ మనం కలుస్తూ ఉండాలి. త్వరలో మన సినిమాలు కూడా కొన్ని రిలీజ్ ఉన్నాయి, ఆ ప్రమోషన్ లో కూడా మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు విజయన్ గారు. సింప్లీ సూపర్, చాలా బాగా. అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలో ఒక లోకల్ మనం ఒక యాప్ ను డెవలప్ చేసినప్పుడు ఎంత కమిటెడ్. హలో ఎవ్రీవన్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఉన్నారు అంటే మీరు కొంచెం పేరు కలిగిన క్రియేటర్స్ అనే అర్థం. సో గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువర్సెల్ఫ్. ముందుగా శ్రీకళ గంగాధర్ బ్లాగ్స్ ప్లీజ్ వెల్కమ్. సార్ అవార్డు ఇవ్వాల్సిందిగా గురుచరణ సార్ పిలుస్తున్నాం. వీడిగా క్లాస్ పోతానండి ప్లీజ్. దయచేసి మీరు మళ్ళీ మీరే ఎంకరేజ్ చేసుకోవాలి కదా ప్లీజ్. నెక్స్ట్ బాబా క్లాస్.
చంద్ర ముగతాల క్రియేటివ్ థాట్స్. బాబాజీ ఇంకా రాలేదు. ఆప్షన్ చంద్ర ముగతాల రెడీ ఉన్నారుగా? ఎస్ రాఘవేంద్ర బాబు తెలుగు టెక్. ఎస్ రాఘవేంద్ర బాబు వచ్చారా రాఘవేంద్ర? ఎం చంద్ర ఎంసీ పన్ని ప్లీజ్ వెల్కమ్. బాస్ రావాలండి ప్లీజ్. దాదాపీర్ మిస్టర్ ఇన్ఫ్లుయెన్సర్ ప్లీజ్ వెల్కమ్. బాస్ రావాలండి. సార్ హాయ్ చెప్పండి సార్. దాదాపీర్ మిస్టర్ ఇన్ఫ్లుయెన్సర్. దూజాగుల భాష ఎవ్రీడే ఫ్యాషన్ సిటీ స్టైల్ ప్లీజ్ వెల్కమ్. గంగాధర్ తెలుగు రీల్స్ జయమోహన్ వి లవ్ ఏటీపీ. గంగాధర్ తెలుగు రీల్స్ జయమోహన్ వచ్చారండి. గంగాధర్ తెలుగు రీల్స్. హనీజీ విహాయ హనీ డ్రీవ్ వ్లాగ్స్ ప్లీజ్ వెల్కమ్. జాహ్నవి రెడ్డి పల్లెటూరి బిందు. నెక్స్ట్ మా జాహ్నవి రెడ్డి పల్లెటూరి బిందు ఉన్నారా మీరు? మీరు కూడా పైకి వెళ్ళి ఫోన్ సార్. జాహ్నవి రెడ్డి. నెక్స్ట్ పవన్ ఈడిగా ఫ్రాంక్స్ మచాస్. నెక్స్ట్ మురళీకృష్ణ ఎంఎంకే ఇంద్రా బ్లాగ్స్ ప్లీజ్ వెల్కమ్. మ్యూజిక్ మ్యూజిక్ మనోళ్ళు క్లాప్స్ కొట్టడంలో కొంచెం వెనకబడుతుంది సార్. పవన్ ఈడిగా. అవార్డు తీసుకున్న వారు ఖచ్చితంగా భోంచేసి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి. మురళీకృష్ణ ఎంఎంకే ఇంద్రా బ్లాగ్స్. మురళీకృష్ణ అఖిల్ ఫుడ్ బ్లాగింగ్స్. అఖిల్ అఖిల్ దుర్గా తమ్మినేని ఫ్యూజన్ డాన్స్ స్టూడియో. అఖిల్ బ్రదర్ ప్లీజ్ కమ్ బాస్. ప్లీజ్ కమ్ బాస్. దుర్గా తమ్మినేని అఖిల్. అట్లాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి హరిప్రసాద్ గారిని కూడా కొన్ని అవార్డులు ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముబారక్ మన అనంతపురం. ముబారక్ ప్లీజ్ కమ్ ఫాస్ట్.
హీనా ఫైజా, హీనా ఫైజా, come fast, please come fast. Hina Faizan, Mubarak. Hina Faizan. Mubarak. Banu Prakash, Anandapur city of royalty. Banu Prakash, come fast, please come fast. Lalu Lucky 786. Next to Anjaneyulu Anji Anandapur. Please welcome. Lalu Anji. Anji, please welcome. Amarnath Malisetti. Amar Anandapur. వచ్చారండి ఆంజనేయ సార్ అంజీ బ్లాక్ అమర్ అనంతపూర్ దాసరి శివాజీ డిఎస్ఎస్ ధర్మవరం ద్వారక్ సాయి అమర్నాథ్ అమర్ దాసరి శివాజీ నెక్స్ట్ డిఎస్ఎస్ ధర్మవరం మగ్దుమ్ మిస్టర్ మగ్దుమ్ మిస్టర్ మగ్దుమ్ చాంద్ బాషా సినీ ముచ్చట్లు చాంద్ బాషా ప్రేమ్ సాయి సాయి సన్నీ సాయి సాయి స్వీటీ నాని ప్రేమ్ సాయి సన్నీ సాయి స్వీటీ నాని 1274 హారిక కే హారిక ఈ అమ్మాయి ఫ్రాక్స్ యాప్ లో చేస్తానండి ఫస్ట్ నుంచి కూడా యాప్ లో వీడియోలు కే హారిక దాదాపు మిస్టర్ సార్ నాగేష్ బాబు నాగేష్ బిహారీ సంపత్ రామ్ చాలా మీరు వచ్చారండి సంపత్ గణేష్ జీసీ క్రియేషన్స్ జయభారతి జమ్మల వరకు శర్మాస్ మసీద్ శర్మాస్ అలీ శర్మాస్ అఫీషియల్ వంశీ కృష్ణ అనంతపూర్ డ్యాన్స్ స్టూడియో సుధాకర్ బి సుధాకర్ ఏఎస్ఆర్ షార్ట్ ఫిలిమ్స్ ప్లీజ్ అంటే మ్యూజిక్ కూడా తక్కువ ఉంది మీరు క్లాస్ చూడడం లేదు మీ వాళ్ళకి మీరు ఎంకరేజ్మెంట్ లేదు ఓన్లీ మీరు మొబైల్లో మాత్రమే గట్టిగా మాట్లాడుతూ ఉంటారు నిజమా కెమెరా ఆన్ చేస్తేనే మీరు మాట్లాడతారు లేదంటే మాట్లాడరు అవునా బ్యాక్ చేయాలంటే పటేల్ సాయి సంతోష్ ఫ్రాన్స్ వచ్చారండి విజయ్ కుమార్ కత్తి విజయ్ కుమార్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ సతీష్
सत्ती एटीपी वाला सत्ती वालेगा सुनील बुल्लम भाई फ्रेंड्स सुनील शिक्षा वाली शिक्षा 888 बी रमेश धर्मवरम टाइगर्स रमेश धर्मवरम टाइगर्स టైగర్ మాట్లాడుతున్నాను. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ అని మెన్షన్ చేస్తూ పిలుస్తూ ఉంటాము. ఇక్కడికి మాకు ఈ సార్ చేతుల మీదుగా మాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరం. మాట్లాడాలంటే నాకు చాలా ఇదిగా అనిపించింది, కానీ ఫస్ట్ టైం ఇంకా ఇలా తీసుకోవడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్స్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శుభవాణి మిస్టర్ టాస్ మస్తీ మస్తాన్ डबल है शेख मोहम्मद अफवान बाबा मिस्टर बाबा 123 सारी शिवप्रसाद तालापल्ली शिवा तलारी साई प्रसन्न डिस्ट्रिक्ट अनंतपुर प्लीज वेलकम नेक्स्ट के शिवा जाति रत्नाल शिवा अब्बा टीवी अंदे మీరు అరుచుకోండి అబ్బా అక్కడికి ఎవరికి అరుచుతానే అబ్బా టీవీ అంటే అరుస్తారు నెక్స్ట్ మేము ఇంకో ఛానల్ పెడతాము అబ్బా టీవీ ఇంకా అప్పుడు తలారి సాయి ప్రసన్న డిస్ట్రిక్ట్ అనంతపూర్ के शिवा जाति रत्नाल शिवा अब्बा टीवी तन्वीर अख्तर विजय सिंगर विजय के शिवा सुजना युवर सुजना नवाज मिस्टर नवाज ऑफिशियल हेलो सर शिक्षा वाली एमएस वाली చపాతి కొట్టండి నీకు మేలు అబ్బాయి సుజనా అతను నాకు ఇచ్చిన గౌస్ ఎల్ఎండి నెక్స్ట్ గౌస్ ఎల్ఎండి వచ్చేసింది కరుణ వైట్ పెటల్స్ బ్యూటీ సెలూన్ పోయినట్టు
శిక్ష గురించి చెప్పాలంటే మాటలు చాలవు. శిక్ష అబ్బా నిజంగా శిక్ష అంతే. అబ్బా जारा बॉबी डाल डॉस एलएमडी अनिल कुमार अल्टीमेट अनिल अब्बा जरा जरा बाबिडा जारा महीधर रेड्डी महीपेट अनिल अब्बा महीधर रेड्डी महीपेट मिस्टर डैनियल डॉक्टर डैनियल चेफ गारू प्लीज वेलकम कुकिंग स्टूडियो नुंची महीपेट अशोक कलाज्योति प्लीज वेलकम चेफ डैनियल सर కొంతమంది మాట్లాడినా कलाज्योति अशोक कलाज्योति